నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్, ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీలో లిక్కర్ స్కామ్ మిథున్ రెడ్డి ఎంపీ అరెస్ట్ అవుతారా కారా అని చెప్పి ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి. అండ్ ఆల్రెడీ వాళ్లకు సంబంధించి 39 మందిని ఎంక్వైరీ చేయడం కానీ, లేకపోతే 9 మందిని అరెస్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అనేక మందిని ఎంక్వైరీస్ కూడా చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. అయితే అలాగే ఈ హైకోర్టు నుంచి కూడా ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఓన్ కంపెనీస్లో ఆ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవి కూడా చూపించకపోవడంతో ఇంకా ఈ కేసు స్ట్రాంగ్ అయింది అని అనేసి కూడా అనుకుంటూ ఉన్నారు. ఏమవుతుంది అసలు, మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేకపోతే గతంలో లాగా మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళిపోతాడా? ఈ లిక్కర్ స్కామ్ మొత్తం గఫ్లతు, ఏమీ జరగదు. ఇప్పుడు 7 నెలలు అయింది. నిన్నటిదాకా మొన్న తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నప్పుడు కవిత 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 అన్నారు. వాడెవడు జైల్లో ఉన్న సుకేష్ అనేవాడు సాక్ష్యం ఇచ్చాడు, 10 లక్షల అమ్మాయి కారులో పెట్టామని. ఇంకొకడు ఎవడు అప్రూవర్గా మారినాడు ఇచ్చాడు అన్నారు. ఏమైంది కేసు, ఏమైంది? ఎలక్షన్ అప్పుడు మాత్రం 15 రోజులకు ఒకసారి వాయిదాలు హడావిడి అయింది. ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళ ఇది గోల్ తీరిపోయింది. అంటే మళ్ళీ అజ్ఞాతంలోకి ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమి ఉండదు చెప్తాను. ఎంత పొలిటికల్లీ మోటివేటెడ్ ఎలిగేషన్స్, ఈ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎలిగేషన్స్ ఎంతవరకు ఉంటాయి? ఉండవు. ఎప్పటికప్పుడు దీన్ని హైప్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు పొలిటికల్గా. నథింగ్. ఏ ఆధారాలు లేవు. పంజాబ్ ఎలక్షన్, గోవా ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారన్నారు. ఏమిటి ఆధారం? ఖర్చు పెట్టారు. వాట్ ఈజ్ ఆధారం అంటానికి కోర్టు నీ నోటి మాట తీసుకోదు. దుబాయ్లో ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పరచుకుంది. అదేంటి, దుబాయ్లో ఒక అతని ఇంట్లో వీళ్ళు టెలిఫోన్ ట్రాపింగ్ వాళ్ళు దీంట్లో నిందితులు అక్కడ ఉన్నారంట. ఒక ఇంట్లో ఉన్నారు. దుబాయ్ దేశం కాని దేశం, మన దేశం కాదు. దేశంలో ఎవరు గెస్ట్ హౌస్ ఉన్నా మనకు తెలిసిన వాళ్ళు, మనం ఏమాత్రం పరిచయం ఉన్నా ఉండటానికి అక్కడ, ఎందుకంటే బయట హోటల్లో ఉండాలంటే పేలిపోద్ది కనుక గెస్ట్ హౌస్ మన అడుగుతారు, ఇల్లు ఉంటారు. అక్కడ ఉన్నారు కనుక, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక ఇది వీళ్ళకి లీక్ ఉంది. ఆల్ దీస్ చాలా డిస్టెన్స్డ్ అలిగేషన్స్ అమ్మా. నిందితుడు అనేది ఇవాళ నిన్ను కూడా నేను నిందితులను చేయొచ్చు. ఓ కేసు వేస్తే ఏదో చెప్పేసి నేను కూటమి ప్రభుత్వం కావాలని చేస్తుంది అంతే. పైన ఢిల్లీలోంచి కేజ్రీవాల్, ఆ టైంలో కేజ్రీవాల్ కేసీఆర్ ఇద్దరిని దెబ్బ కొట్టాలి కనుక కొట్టారు. వర్కౌట్ అయింది స్కీము, వర్కౌట్ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని వదిలేశారు. ఇక్కడ ఈ పార్టీని దెబ్బ కొట్టాలి, అది మొదలైంది అంతే. ఇది ప్రజలేమో ఇక్కడ బీభత్సంగా ప్రజలు ఎక్కడ జగన్ వెళ్తే అక్కడికి తండాలుగా జనాలు వస్తారు. అది ఒక వీళ్ళకి భీతి పట్టుకుంది, భయం పట్టుకుంది. ఈ జగన్ బయటికి రాకూడదు, జగన్ జనాల్లోకి వెళ్ళకుండా రకరకాల అడ్డంకులు సృష్టించాల్సి వస్తున్నారు. ఏమి చేసినా జనాలు వచ్చేస్తున్నారు కనుక ఇలాంటి కేసులు ఏదైనా పెట్టి ఏదో చేయాలి. చేసి ఆ జనాల్లోకి వెళ్తున్న కొద్దీ వీళ్ళకి కారిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి కారిపోతుంది. జనాల్లోకి జగన్ వెళ్తున్న కొద్దీ ఈ తండోపతండాల జనాలు ఏంటి, ఈ గొడవ ఏంటి, అతను ఏంటి సంవత్సరం కూడా అవ్వలేదు, ఈ లోపల ఇంత రియాక్షన్ ఏంటి, ఇంత రెస్పాన్స్ ఏంటి, వీళ్ళకి కారిపోతుంది. కనుక ఏదో ఒకటి చెయ్యాలి. ఇది రాజకీయం. ఎప్పుడు ఉండే, గతంలో తమిళనాడులో ఉండేది, బీహార్లో ఉండేది, వెస్ట్ బెంగాల్లో ఉండేది. ఎలక్షన్ అయినా కూడా ఈ తతంగాలు మనకు ఎప్పుడు లేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత, ఈ లోకేష్ బాబు వచ్చిన తర్వాత లోకేష్కి ఆ రెడ్ బుక్ రోగం అంటుకుంది. కళ్ళలో పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నుంచున్నా రెడ్ బుక్. ప్రూఫ్స్ చూపించచ్చుగా. కాదు, ప్రూఫ్స్ ఎవరు కేసు వేసిన వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా ఈజ్ అట్ ఫాల్ట్ అని. లెట్ దెమ్ ప్రూవ్. ఇంకో సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ కూడా ఇటే మళ్ళీ లిక్కర్ స్కామ్ మాట్లాడతాం మనం. హైకోర్టు ఇన్వెస్టిగేషన్లో మరి ఆ లిక్కర్ స్కామ్ డబ్బులు కానీ అవన్నీ ఎటుపోయాయి ఏంటి అనేది ఎక్కడ ఏమీ లేదు, ప్రూఫ్లు లేవు, ఎక్కడా లేవు, ఉన్న అలిగేషన్స్. అదే చెప్తాను. సుకేష్, జైల్లో ఉన్న సుకేష్ అనేవాడు ఆ రోజుల్లో, ఆ టైంలో జైల్లో ఉన్న సుకేష్, నేను 10 లక్షలు తీసుకొచ్చి కారులో పెట్టాను. ఆ కారు ఎవరి కారు అంటే 666, ఆ 666 నెంబర్లన్నీ కవిత కార్లే. సో ఆ కారు కూడా ఆవిడదే. ఈ కారులో పెట్టేసి వెళ్ళండి. ఎవరు కారులో పెట్టేటప్పుడు ఎవరికి ఇచ్చావు? ఎవరు ఆ కారులో నువ్వెలా పెట్టావు? ఏం పెట్టేవాడు వాడి మీద కేసులు 36 కేసులు. వాడు జైల్లో ఉన్నాడు. తర్వాత ఇంకో నాయర్ అప్రూవర్గా మారాడు. అప్రూవ్గా మారినాడు, వాడేదో చెప్తాడు. ఇవన్నీ ఎట్లా ఆధారాలు లేని
సాక్ష్యాలంటే కోర్టు అంగీకరించదు. సో నిజమైన సాక్ష్యం కావాలి. ఆ డబ్బు ట్రాన్స్ఫర్ ఎక్కడైంది, ఏమైనా క్యాష్గా ట్రాన్సాక్షన్ జరిగిందా, ఆ డబ్బు గోవా ఎలక్షన్లో వాడినట్టు ఆధారాలు ఏమున్నాయా, నేను ఇచ్చిన 10 రూపాయలు ఆ డబ్బే, ఆ 10 రూపాయలని ఎట్లా ఎలక్షన్లో వాడారు, ఆ 100 రూపాయల నోటు ఈ స్కామ్ డబ్బు అనేది ఎట్లా చూపిస్తారు కదా. ఇవన్నీ ఎందుకంటే అలిగేషన్స్ వాడేసి మీడియా ఉంది, కూటమి దగ్గర మీడియా ఉంది బాగా, అనేక ఛానల్స్, అనేక శాటిలైట్ ఛానల్స్, అనేక యూట్యూబ్స్, అనేక పేపర్లు ఒక అబద్ధాన్ని కొట్టిన పిండిలాగా కొట్టి పొద్దున్న నుంచి సాయంకాలం లోపు 16 లెవెల్లో కొట్టేస్తారు. కొట్టిన తర్వాత జనాల్లోకి ఏంటి ఏమో. మరి సిట్టి కూడా వెళ్ళినప్పుడు అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అని అంటున్నారు కదా లాస్ట్కి. ఏమి అరెస్ట్ చేస్తే బెయిల్ తీసుకుని వస్తారు, నాన్ బెయిల్బుల్కి. అరెస్ట్ అనేది ఎలా చేస్తారమ్మా, ఏదన్నా ఒక ఆధారం, కాంక్రీట్ ఎవిడెన్స్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్. కాంక్రీట్ ఎవిడెన్స్ ఇంతవరకు లేదు. ఉంటే ఓకే, అరెస్ట్ అవుతారు. అరెస్ట్ చేస్తే పెద్ద విషయమే ఉంది. ఎవిడెన్స్ దొరికితే అరెస్ట్ చేస్తారు, తర్వాత బెయిల్ కోర్టులో పోరాడతాడు, శిక్ష పడితే శిక్ష, లేకపోతే తను నిరపరాధాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే బయటకు వస్తాడు. సో ఇక్కడ ప్రస్తుతం జరుగుతుంది, ఇట్ ఈజ్ ఓన్లీ హై డ్రామా అంతే, పొలిటికల్ డ్రామా, పొలిటికల్ డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ కూటమి వచ్చిన కాడ నుంచి వాళ్ళకి ఏదో ఒక పాయింట్ కావాలి. ఎందుకంటే ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తున్నారు. నీ హామీలు ఏంటి, మొన్న ఆయన అంటాడు హామీలు 6 హామీల గురించి మాట్లాడితే 4కి వస్తాడు. ఏమి తీర్చావు 4కి వస్తావా నువ్వు? 18 ఏళ్ళ వయసు వచ్చిన అమ్మాయికి 1500 ఇస్తానన్నావు, ఇచ్చావా? లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానన్నావు, సంవత్సరం అయిపోయింది, ఇచ్చావా? లేదు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, సంవత్సరం అయిపోయింది, ఇచ్చావా? లేదు. ఫ్రీ బస్ అన్నావు, లేదు. వాలంటీర్స్కి 5000 కాదు 10,000 ఇస్తానన్నావు, లేదు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు, లేదు. రైతు ఇది మాఫీ చేస్తా అన్నావు, రుణమాఫీ లేదు. ఇవన్నీ లేకుండా నేను ఇంకెప్పుడన్నా ఎవరన్నా సరే అంటే 4 సీఎమ్మా లేకపోతే ఏం నువ్వు బాధ్యతగా మాట్లాడాలి, 4 కోస్తావా? ఇదే భాష, సీఎం మాట్లాడే భాష. వీళ్ళంటే ఫ్రస్ట్రేట్ అయిపోయినారు, జనాల్లో తిరస్కరణ ఎక్కువైపోయింది, చేత్కారాలు ఎక్కువైపోయినాయి, ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు. ఎక్కడ మేము చేసేస్తున్నాం, డబ్బులు లేవు అంటే 1,30,000 కోట్లు అప్పు చేశారు ఈ సంవత్సరంలో. 3కి 3 హెలికాప్టర్లు. డబ్బులు లేవు మీకు, మీ 3కి 3 హెలికాప్టర్లు. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి హెలికాప్టర్లు. ఎక్కడ ఈ డబ్బులు? పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవా? 3 హెలికాప్టర్లు కొనడానికి డబ్బులు ఉన్నాయా మీకు? 1,30,000 కోట్లు అప్పు చేశారా? ఇది సంపద సృష్టి? ఇవన్నీ అడుగుతున్నారు ప్రజలు, అమాయకులు కాదు, అడుగుతారు. ఎందుకు వేశారు అంటే ఒక భ్రమలో వేశారు. ఏదో జగన్ ఇచ్చాడు, ఓకే ఆయన ఇచ్చాడు, ఈయన ఇంకా ఇస్తానంటున్నాడు కదా, అనుభవం ఉన్నాడు కదా, ఆయన కొత్తాడు, కనుక 10 రూపాయలు ఇస్తానంటున్నాడు, ఈయన అనుభవం ఉన్నాడు కదా, నేను 20 రూపాయలు ఇస్తానంటున్నాడు కదా అని నమ్మారు. అనుభవం ఉంది కదా, పక్కన 6 అడుగులు బుల్లెట్ ఉన్నాడు కదా, నిలదీస్తాడు, నిగ్గు తెలుస్తాడు, ప్రశ్నిస్తాడు, ఏదో చేసేస్తాడని భ్రమలో పడ్డారు, వేసారు. అందుకనే 40% ఓట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ జగన్కి ఏమీ 4%, 5% ఓట్లు కాదు, 40% ఓటు, అంటే 1,65,00,000 మంది ఓట్లు వేశారు ఆంధ్ర రాష్ట్రంలో. సో ఏదో తన్ని తరిమేశారు, లేకపోతే ప్రజలు చెత్తకరెత్తుకున్నారు, లేదు. అలా ఉన్న వాగితే వాగచ్చు, కానీ లాజికల్గా 40% ఓట్లు అంటే 1,65,00,000 ఓట్లు జగన్ పడ్డాయి. అంటే అంతమంది ఎదవలు కాదు కదా. సో ఆ భ్రమలో ఒక పర్సెంటేజ్ ఎక్కువ పడిపోయింది. ఈ కాంబినేషను ఏదో వీళ్ళు మేము మా లెటర్లో చెప్తూ ఉన్నాం, అనైతిక కాంబినేషన్ ఇది ఎన్నికల వరకే, వీళ్ళకి నైతికత లేదు. వీళ్ళకి చంద్రబాబుని తిట్టకుండా, లోకేష్ తిట్టకుండా పవన్ తిట్టాడు. పవన్ మీ అంతు చూస్తాను, నా తల్లిని అంటావా లోకేష్, నా పౌరుషం ఏంటో చూపిస్తానన్నాడు. చంద్రబాబు అంతటి అవినీతి ముఖ్యమంత్రి ఈ దేశంలో లేడని మోడీ అన్నాడు. మోడీ పనికిరాడు, మోడీ లాంటి ఒక వేస్ట్ మనిషి ఈ దేశంలో ఉండడానికి పనికిరాడు, అతనికన్నా నా కార్యకర్త పెట్టు పెళ్ళాన్ని చూడలేడు, ఇంత దేశాన్ని ఏం చూస్తాడని అసహ్యంగా మాట్లాడు చంద్రబాబు. మళ్ళీ వీళ్ళందరూ ఏకమైతే పవన్ కళ్యాణ్ తన పౌరుషాన్ని ఏది గిద్దలో పెట్టి అరగిద్ద మూత పెట్టి దాచిపెట్టాడో తెలియదు. చంద్రబాబు సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం అన్నిటినీ ప్యాక్ చేసేసి పదవి కోసం జైలు పెట్టుకుని కూర్చున్నాడేమో తెలియదు.
వీళ్ళు మనంటే చెప్పాం, కానీ నమ్మద్దు ఈ కూటమిని. ఇది కేవలం అనైతికమైన కూటమి, అవసరాల కోసం ఏర్పడిన కూటమి. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుండెల నిండా ప్రేమ ఉన్నవాళ్ళు కాదు, ఒకళ్ళొకళ్ళు ఐక్యత కోసమని అవసరానికి చేరారు. అవసరం తీరినాక వీళ్ళ బాపత వేరుగా ఉంటుంది. అది ఆ రోజు చెప్తున్నాం దీన్ని నమ్మద్దని. అది ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి. ఎంత తప్పు చేసాం, ఎంత నమ్మాం, ఎంత మోసపోయాం. వీళ్ళు ఎలక్షన్ అయిన మర్నాడు నుంచే మాటలు మార్చేశారు. ఆ రోజు అడిగితే ఎక్కడ ఎలా ఇస్తారు, 67,000 కోట్లు అవుతున్నాయి జగన్ ఇచ్చింది, దాన్నే మేము మాలాంటి వాళ్ళు అంత పెట్టి సంక్షేమ పథకాలు అంటే అసలు వాళ్ళకి మిగతా ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు చేయలేదు, ఈ ఏంటి అని అడిగాము మాలాంటి వాళ్ళం. అడిగితే మీరేమన్నారు, మీరు అప్పుడు ఆహా ఓహో భలే అడిగారు అనుకున్నారు. మళ్ళీ తర్వాత మీరు వచ్చినాక మీరేమన్నారు మేనిఫెస్టోలో, 1,20,000 కోట్లకి మీరు సంక్షేమ పథకాలు చెప్పారు. అది అడిగాం మేము. 67,00,000 కోట్లకి 67,000 దీనికి మీరు శ్రీలంక అయిపోద్దన్నారే, మరి మీరు 1,20,000 కోట్లకి ఏమైపోద్దని అడిగాం. మేము సంపద సృష్టిస్తాం, మాకు తెలుసు సంపద సృష్టిస్తాం, ఏం తమ్ముళ్ళు అని డైలాగు. మేమన్నీ ఆలోచించి కూలంకషంగా చర్చించిన తర్వాతే వాగ్దానం చేస్తున్నామని లోకేష్. నేనున్నాను మీకు, ఈ 6 వీటికి నేనున్నాను, మీ అన్నయ్య నేనున్నాను అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరి ఇవాళ అన్ని మాట్లాడిన మీరు ఇవాళ డబ్బులు ఇవ్వంటారేంటి, భయం వేస్తుందంటారేంటి, 3 జీవోలు ఉంటే వాలంటీర్లకి ఏం చేయాలో టెక్నికల్గా అర్థం కాలేదంటారేంటి, ఏమనాలి మిమ్మల్ని? జనాల్ని ఎర్రి పప్పలను చేసి జనాల్ని ఒక భ్రమలోకి తీసుకెళ్ళి మోసం చేశారు. రైట్. మిథున్ రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ మనం కూటమి దగ్గరికి వెళ్ళిపోయాం. కనుక అంటే కూటమి యొక్క విధానం ఇలా ఉంటుందంటున్నారు. కనుక అందుకని అక్కడ నుంచి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఈ కూటమి విధానం ఎంతసేపు డైవర్షన్. ఇప్పుడు జనాలు ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు కనుక, వీటిలన్నీ నిలదీస్తున్నారు కనుక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు మొదటి నుంచి అదే చేస్తున్నారు. మొదటి నుంచి ఫస్ట్ నెల నుంచి అదే అన్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి, ప్రూవ్ అవుతున్నాయి. ప్రజల మధ్య కోర్టులో కూడా ప్రూవ్ అవుతున్నాయి. అయినా సరే ఎత్తుకుంటూ ఉంటారు ఒక్కొక్క పాయింట్ ఎత్తుక్కుంటాం. దాని మీద కొన్నాళ్ళు హడావిడి. ఎందుకంటే మన చేతిలో ఛానల్స్ ఉన్నాయి, ఒక 500 యూట్యూబ్ ఛానల్స్, ఒక 5-6 శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, ఒక 4-5 పేపర్లు ఉన్నాయి. రుద్దటమే జనాలకి. ఏమో ఇంతమంది చెప్తున్నారు, ఇంతమంది ఇన్ని పేపర్లు రాస్తే నిజమేనేమో, ఒకవేళ ఉండొచ్చేమో అని ఒక అనుమానం క్రియేట్ చేయండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.